దావీదు ఎప్పుడైనా తన జీవితంలో రాజు అవుతాడని అనుకున్నాడా? గొర్రెల వెనకాల వెళ్తున్నప్పుడు నేను కాబోయే రాజు అనుకున్నాడు ఎప్పుడైనా? అనుకున్నాడా? అనుకోలేదు. దావీదు ఎప్పుడైనా గుంట్లో పడినప్పుడు, గుంట్లో ఉన్నప్పుడు దావీదు ఈ రోజుతో నా పని అయిపోయింది అనుకున్నాడు. యోసేపు గుంట్లో పడినప్పుడు యోసేపు ఈ రోజుతో నా పని అయిపోయాము. గుంటలో ఉండి పైకి వచ్చిన తర్వాత యోసేపు పోతీఫరు ఇంట్లో పనివాడిగా పనిచేస్తున్నప్పుడు, పనివాడిగా ఉన్నప్పుడైనా యోసేపు అనుకున్నాడా నేను ఎప్పటికైనా ప్రధాని అవుతానని? అనుకోలేదు. కానీ వారు చేసిన కన్నీటి ప్రార్థన, వారు ఏడ్చిన కన్నీరు, వారు కాచినండి ఆ దుఃఖము వారి స్థితిగతులన్నిటినీ మార్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ ఇంటిలో కన్నీటి ప్రార్థన వినబడాలి. నీ వ్యక్తిగత ప్రార్థనలో కన్నీరు కనబడాలి. నీ వ్యక్తిగత జీవితంలో కన్నీటి ప్రార్థన ఉండాలి. రోజులో ఒక్కసారైనా నీ ప్రార్థనలో కన్నీరు కనబడాలి. అలా కనబడినప్పుడు నీ కన్నీటి ప్రార్థన ఆపద సమయంలో, కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో, దిగులు పడినప్పుడు ఆ కన్నీటి ప్రార్థనే నిన్ను పైకి లేవనెత్తేది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేద్దామా? ఈరోజు నువ్వు చేద్దామా? దేవునికి మాట ఇద్దామా? దేవునికి మాట ఇవ్వండి. ప్రభా ఈ రోజు నుంచి నేను కన్నీటి ప్రార్థన చేస్తానయ్యా. ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఇప్పుడు నా జీవితంలో లేదయ్యా. ఒకప్పుడు ఏడ్చేవాడిని ప్రభా, గంటల గంటల కుటుంబం కొరకు ఏడ్చాను, పిల్లలు లేరని పిల్లల కొరకు ఏడ్చాను, పిల్లలు ప్రయోజకులు అవ్వాలని పిల్లల ప్రయోజకులు కన్నీటి ప్రార్థన చేశాను. పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత, భర్త మారిపోయిన తర్వాత, వ్యాపారం బాగున్న తర్వాత, అన్నీ కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు కన్నీటి ప్రార్థన కనబడటం లేదు. దావీదు అంటున్నాడు, రాజు అయిపోయిన అంటున్నాడు. అయ్యా ప్రతి రాత్రి నేనేం చేస్తున్నాను? విడవాలి. ఈ కన్నీటి ప్రార్థనే నిన్ను ఆదరించేది, నిన్ను బలపరిచేది, నీ స్థితిని మార్చేది. ఈ కొద్ది మాటలు